తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక మలుపు తిరుగుతున్న సమయం ఇది. మున్సిపల్ ఎన్నికల స్కెడ్యూల్ విడుదలకు ముందు నుంచే రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వేడి మొదలైంది. ఈ నేపథ్యంలో ఊహించని విధంగా తెలంగాణ జాగృతి రాజకీయ బరిలోకి దిగేందుకు సిద్ధమవడం రాష్ట్ర రాజకీయాలను మరో దిశగా మళ్లిస్తోంది. ఇప్పటి వరకు సామాజిక సాంస్కృతిక ఉద్యమంగా గుర్తింపు పొందిన తెలంగాణ జాగృతి ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికల రాజకీయాల్లోకి అడుగు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన తర్వాత కల్వకుంట్ల కవిత రాజకీయ భవిష్యత్తుపై నెలకొన్న ఉత్కంఠ ఇప్పుడు స్పష్టమైన రూపం దాలుస్తున్నట్లు కనిపిస్తోంది. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తర్వాత కవిత పూర్తిగా మౌనంగా ఉంటారని భావించిన రాజకీయ వర్గాలు ఆమె వరుస కదలికలతో ఆశ్చర్యానికి గురవుతున్నాయి. కొత్త పార్టీ ఏర్పాటు చేస్తానని ఇప్పటికే ప్రకటించిన కవిత ఆ దిశగా రాజకీయ కసరత్తు వేగవంతం చేసినట్టు సమాచారం. పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉండడంతో ఈలోపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ఒక రాజకీయ వేదికగా ఉపయోగించుకోవాలని కవిత భావిస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లోని తన నివాసంలో ఆశావహులతో కవిత భేటీ కావడం, ఎన్నికల వ్యూహాలపై చర్చలు జరపడం, నిజామాబాద్ వంటి జిల్లాలకు 20 నుంచి 30 స్థానాల్లో పోటీ చేసే అవకాశాలపై చర్చ జరగడం, ఇవన్నీ చూస్తుంటే మున్సిపల్ ఎన్నికల వేదికగా జాగృతి రాజకీయ ప్రవేశం ఖాయమనే అభిప్రాయాన్ని బలపరుస్తున్నాయి. అధికారిక ప్రకటన రాకపోయినా కవిత అడుగులు మాత్రం ఎన్నికల దిశగానే వెళుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికల బరిలోకి దిగాలంటే గుర్తు కీలకం అనే విషయాన్ని కవిత బాగా అర్థం చేసుకున్నట్లు కనిపిస్తోంది. కొత్త పార్టీకి గుర్తు రాకముందే ప్రజల్లో గుర్తింపు పొందాలంటే బలమైన సింబల్ అవసరం. ఈ నేపథ్యంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీతో తెలంగాణ జాగృతి సంప్రదింపులు జరపడం రాజకీయంగా కీలక పరిణామంగా మారింది. ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి చెందిన సింహం గుర్తుతో మున్సిపల్ ఎన్నికలతో పాటు ఆ తర్వాత జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేయాలని జాగృతి నాయకత్వం నిర్ణయానికొచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా పెద్దగా క్యాడర్ లేకపోయినా ఆ పార్టీకున్న సింబల్ మాత్రం రాజకీయంగా బలమైంది. సింహం గుర్తుపై పోటీ చేసిన అభ్యర్థులు ప్రధాన పార్టీలకు టెన్షన్ కలిగిస్తారనే నమ్మకం రాజకీయ వర్గాల్లో ఉంది. ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో ఈ పార్టీకి గతంలో మంచి ట్రాక్ రికార్డు ఉండడం ఈ నమ్మకానికి బలం చేకూరుస్తోంది. ఈ నేపథ్యంలో సింహం గుర్తును తెలంగాణ జాగృతి వాడుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ మొత్తం పరిణామాల మధ్య ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న ఒక్కటే: కవిత ఎవరికి రాజకీయ నష్టం కలిగించబోతున్నారు? ముఖ్యంగా బీఆర్ఎస్ ఓటు బ్యాంకుపై తెలంగాణ జాగృతి ప్రభావం పడుతుందా అన్న చర్చ ఊపందుకుంది. కేసీఆర్ కుమార్తెగా ఉన్న గుర్తింపు, గతంలో బీఆర్ఎస్ లో కీలక పాత్ర పోషించిన నేపథ్యం, మహిళా ఓటర్లలో ఉన్న ఇమేజ్, ఇవన్నీ కలిసి బీఆర్ఎస్ కు కొంత ఇబ్బంది కలిగించే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కవిత నేతృత్వంలోని తెలంగాణ జాగృతి బరిలోకి దిగడం మహిళా రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపుతోంది. ప్రజల్లో గుర్తింపు పెంచుకోవాలనే వ్యూహంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తానికి తెలంగాణ జాగృతి రాజకీయ ప్రవేశం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సింహం గుర్తుతో బరిలోకి దిగితే ప్రజల్లో ఎంతవరకు ఆదరణ లభిస్తుంది? కవిత వ్యక్తిగత ఇమేజ్ ఎన్నికల ఫలితాలపై ఎంత ప్రభావం చూపిస్తుంది? ప్రధాన పార్టీల ఓటు బ్యాంకులో ఎలాంటి మార్పులొస్తాయి? అన్నీ ఈ మున్సిపల్ ఎన్నికలతో తేలిపోనున్నాయి.